హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నక్షత్ర పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరికి వచ్చి మమ్మీ మమ్మీ నేను డ్రెస్ మార్చుకుంటూ ఉంటే ఎవరో ఫోటో తీశారు మమ్మీ అని చెప్పటంతో ఇక అపూర్వ ప్లాన్ ప్రకారం చాలా పెద్ద హడావిడి చేస్తూ ఉంటుంది. బావా బావా మన నక్షత్ర డ్రెస్ మార్చుకుంటూ ఉంటే ఎవరో ఫోటో తీశారంట బావా. వాడెవడైనా సరే వాడిని అసలు ప్రాణాలతో వదిలిపెట్టేదే లేదు బావా. అసలు అలా వదిలేసామే అనుకో, వాడు రేపు సోషల్ మీడియాలో కూడా పెట్టేస్తాడు. అప్పుడు మన నక్షత్ర పరువు, ఇంటి పరువు పోతుంది బావా. కాబట్టి వాడిని వదలకూడదు బావా. వాడెవడైనా సరే వెతికి పట్టుకోవాల్సిందే ఈరోజు అని అపూర్వ చెబుతుంది. అలాగే అపూర్వ అని శరచంద్ర అంటుంటే కృష్ణప్రసాద్, ఇక్కడున్న వాళ్ళు ఎవరో కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు, అందరినీ కూడా వెతకండి అని చెప్పడంతో అలాగే అని కృష్ణప్రసాద్ రేచర్రి గేట్లన్నీ మూసేయరా, మొత్తం వెతుకుదాం అని కృష్ణప్రసాద్ చెబుతాడు. అపూర్వ వాడెవడైనా సరే ఈరోజు పట్టుకొని తీరుద్దాం అని శరత్చంద్ర అభయం ఇస్తాడు. అందరూ కానిపోయి ఎవరు నోరు మెదపరు. కృష్ణప్రసాద్, చెర్రి, నక్షత్ర షాకింగ్గా చూస్తూ ఉంటారు. అసలైనోడు అంటే ఎవరు అని శరత్చంద్ర అంటే ఇంకెవరు ఆ గగన్ గాడు అని గోరింటాకు పిన్ని అంటుంది. ఏంటి, నాతో వచ్చిన గగన్ని మీరు అనుమానిస్తున్నారా అని మినిస్టర్ కోప్పడుతూ ముందుకు రావటంతో, క్షమించండి మినిస్టర్, మిమ్మల్ని అవమానించాలని కాదు, వాడికి మాకు మునుపటి నుండి శత్రుత్వం ఉంది. మీ మీద గౌరవంతోనూ వాడికి ఇంటికి అడుగు పెట్టించాము, కానీ వాడిని కూడా వెతకాల్సిందే కదా అని సెర్చ్ చేయాల్సిందే అని శరత్చంద్ర అంటాడు. కాబట్టి నన్ను క్షమించండి, తప్పుగా అర్థం చేసుకోకండి అని శరత్చంద్ర రిక్వెస్ట్గా అడగటంతో మినిస్టర్ సైలెంట్ అయిపోతాడు. ఇంతకీ ఆ గగన్ గాడ్ ఎక్కడ, వెళ్ళి వెతకండి అని శరత్చంద్ర అంటాడు. భూమి గగన్ దూరం ఒక చోట కూర్చొని భూమి చాలా ప్రేమగా గగన్కి అన్నం తినిపిస్తూ ఉంటే గగన్ భూమిని కళ్ళలోకి చూస్తూ చాలా ప్రేమగా అన్నం